హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన నందమూరి బాలకృష్ణ గారు ఒక అరుదైన ఘనతను సాధించారు. అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మన మన నందమూరి బాలకృష్ణ గారికి కూడా చోటు దక్కిందని చెప్పవచ్చు. ఇండియాలోనే తొలి హీరోగా ఈ రికార్డ్స్ ను మన నందమూరి బాలకృష్ణ గారు దక్కించుకోవడం జరిగింది. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైంది. అలా 50 ఏళ్లు కెరీర్ లో బాలయ్య, మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, సింహ, లేజెండ్, శ్రీరామరాజ్యం, అఖండ, భగవత్ కేసరి ఇలాగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఈయన ఒక్క సినిమాలో అని కాదు రకరకాల పాత్రలు పోషిస్తూ ఇటు మాస్ కి ఇటు క్లాస్ కి అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పిస్తూ తన కెరియర్ ని సాగిస్తూ ముందుకు వెళ్తున్న బాలకృష్ణకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక అవార్డు ఈయనకి లభించడం జరిగింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ అన్ని జానర్లలో నటుడిగా సత్తా చాటారు. కెరియర్ లో అనేక విజయాలు అందుకున్నారు. ఇందులో లేజెండ్ సినిమాతో అయితే 1000 రోజులు పైగా థియేటర్లో ప్రదర్శితమై అరుదైన ఘనత సాధించడం జరిగింది. తన తండ్రి నందమూరి తారక రామారావు గారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకొని 50 సంవత్సరాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరింపజేస్తున్న బాలకృష్ణ గారు ఈ అవార్డుకి ఎంతైనా అర్హులని మనం చెప్పుకోవచ్చు. అయితే బాలకృష్ణ హీరోగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా వరించడం జరిగింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ తో వచ్చింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఇది అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించడం జరిగింది. ఇవే కాకుండా నందమూరి నరసింహం, బాలకృష్ణకు ఎంతో సినీ ప్రస్థానం ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈయనకంటూ ఒక పేజీ కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అరుదైన గౌరవాన్ని ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావటం విశేషం. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కాగా ఈ నెల 30న హైదరాబాద్ లో బాలకృష్ణను సత్కరించనున్నారు. యూకే గోల్డ్ ఎడిషన్ లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO చేతుల మీదుగా ఈ రికార్డును బాలకృష్ణకు అందించనున్నారు. కెరియర్ లో ఈయన తన నట జీవితాన్ని వారసత్వంగా కాపాడుకుంటూ తన అద్భుత నటనతో, కళ పట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతో పాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాలు ఒకటైన పద్మభూషణ్ కూడా ఈ ఏడాది అందుకోవడం జరిగింది. ఈయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ అక్కడ రోగులకి వైద్యాన్ని అందుబాటులో ఉంచడమే కాదు ఈ హాస్పిటల్ యొక్క సేవలను వేరే రాష్ట్రాలు అంటే మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరింప చేయాలని ఈయన కోరుకుంటాం ఎంతైనా మనం సంతోషించేదగ్గ విషయం. ఇది ఫ్రెండ్స్, ఈ అరుదైన రికార్డు గురించి నేను మీకు చెప్పాలనుకుంది బాలకృష్ణ గారి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.